ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనగ రైతులను టీడీపీ నాయకులను చెప్పుకునే రసూల్ గౌస్ అలాగే సుధాకర్ అనే వ్యక్తులు మోసం చేస్తున్నారని, వారి వద్ద నుండి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలు ఆసక్తికర ఆరోపణలు చేశారు. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య విషయం ఏంటంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నియోజకవర్గంలో ప్లస్ ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న రైతులకి మరీ ముఖ్యంగా ఒక్కసారి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు జరిగే అన్యాయాన్నే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ అది జరగకుండా చేసి తీరుతాను. ఒక్కసారి రైతు సోదరులు అలాగే వ్యాపారస్తులు, నియోజకవర్గం ఉన్నటువంటి మేధావులు, పెద్దలు, అధికార పార్టీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రొద్దుటూరులో మార్కెట్ కమిటీ టీవీలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులో సుధాకర్ అనే వ్యక్తి, రసూల్ గౌస్ ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రభుత్వం ఏదైతే శనగకు మద్దతు ధర 5,875 రూపాయలు నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు, తర్వాత మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టాము. ఈ కేంద్రంలో గతంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు ఉన్న వ్యక్తులు కాదు. ఈరోజు లాస్ట్లో అధికారం వస్తాన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టేదానికి ఈ సుధాకరు, ఈ గౌసు రావడం జరిగింది. వీళ్ళు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా 50 కేజీల శనగల మూటకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర. దానికి వాళ్ళు చెప్పే పేరేంటంటే హమాలీల ఛార్జెస్, తర్వాత అన్లోడింగ్కు, వెయింగ్ చేసిన దానికి, ఫిల్లింగ్ చేసిన దానికి, తర్వాత బ్యాగును సంచిని కుట్టిన దానికి. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టించిన లెటర్. ఈ లెటర్లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు దేనికంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ ఛార్జెస్ ఫర్ 50 కేజెస్ బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయింగ్, ఫిల్లింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకర్, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టపడేది దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి, వ్యాపారస్తులు ఆలోచన చేయండి. 100 రోజుల పైరు రేయింబవులు నిద్ర రాక, భార్యల తాలిబొట్టు, కూతుర్లవి గాజులుంటేనో లేదు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకొని రైతు డబ్బు తెచ్చుకొని, రేయింబవులు నిద్ర లేక, నీళ్ళ వసతి సరిలేకుంటేనో ఎంతో కష్టపడి తాను 100 రోజులు 120 రోజులు కష్టపడి పొలంలో పిల్లలను ఎలా చూసుకుంటాడో ఒక తండ్రి, అట్లా రైతు పైరును చూసుకొని ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు ఇద్దరు? ఏం వీళ్ళకి సంబంధం? ఏం అధికారులు నిద్రపోతున్నారా? 200 రూపాయలు వసూలు చేయడం ఒక నేరం అయితే, రెండవ నేరం ఎక్కడైనా మార్కెట్ యార్డుల్లో
కమిటీ యార్డుల్లో మీరు విలేకరులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా రైతులు కానీ పోండి. 50 కేజీలకు గాను 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఎక్కువ వేసుకుంటారు సంచిలో. కారణం ఏంటంటే ఆ సంచి 600 గ్రాములు ఉంటుంది. అప్పుడు 600 గ్రాములు పోతే 50 కేజీలు నెట్టు శనగలు వస్తాయని వేసుకుంటారు. వీళ్ళిద్దరూ పొద్దుటూరులో 52.5 కేజీ వేసుకుంటారు. అంటే ఒక సంచిలో 52.5 కేజీ వేస్తే 500 గ్రాములో ఒక 600 గ్రాములో మన దానికి సంచి బరువుకు పోతే రిమైనింగ్ 2 కేజీలు దగ్గర శనగల డబ్బు రైతుని దోపిడీ చేస్తారా ఇల్లు? అది కూడా ఎట్లా అంటే 200 రూపాయలు వసూలు చేసే దాంట్లో హమాలీలకు 50 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఛార్జెస్ అన్నిటికీ 50 రూపాయలు అయితే 150 రూపాయలు రైతులకు ఒక ప్యాకెట్ మీద దోపిడీ. తర్వాత 2 కేజీలు శనగలు దోపిడీ అంటే దాదాపు 110 రూపాయలు అవుతుంది 2 కేజీలు. అంటే 150 ఒక 110 260 రూపాయలు. అంటే ఒక రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటా ఇలా ఆటలు సాగుతా అంటే దీనికి చైర్మన్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్దిబాలుడు గారి భార్యకి ఇచ్చినారు కదా చైర్మన్. ఏం చేస్తున్నాడు ఉద్దిబాలుడున? గోపురం లక్ష్మణ్ ఉన్నాడు వైస్ చైర్మన్. మార్కెట్ కమిటీలో ఇది జరుగుతుంది. నిద్రపోతున్నారా? లేక వాటాలు పంచుకొని మార్కెట్ యార్డుకు రాకుండా వాటాలు పంచుకొని ఎవరో బ్రోకర్లకు అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1 200 వసూలు చేస్తున్నారు. నెంబర్ 2 కేజీలు ఎక్కువ రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు. నెంబర్ 3 మేము అధికార పార్టీ వాళ్ళం, మేము చెబితే ఇక్కడ కొండారెడ్డి గారు చెప్పినట్టే, మేము చెబితే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టే అని వీళ్ళ ఆఫీసులను బెదిరించి వీళ్ళు సెస్సు కట్టాల్సి ఉంటే ఒక్కొక్క వ్యానుకు ఒక్కొక్క లారీకి 10 నుంచి 15 వేలు అయితే ఇది మా వాళ్ళు చెప్పారు దీన్ని ఫ్రీ పంపి కటాకు గవర్నమెంట్కి డబ్బు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టంతో రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి దివాలా తీపిచ్చి సర్వనాశనం చేస్తే ఆయన సంపదను సృష్టించి క్రమబద్ధీకరించి ఆయన పరిపాలన చేయాలని చూస్తా అంటే కింద వీళ్ళు ఎవడో వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ కింద ఉన్నటోళ్ళు ఈరోజు లాస్ట్లో మా పార్టీలోకి వచ్చి రైతుల కష్టాన్ని దోచుకుంటారా? ఈ రసూల్ గౌస్ అనేవాడు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, అతని ఐడి అకౌంట్ 2019 నుంచి 2023 లాస్ట్ వరకు ఏనాడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం పెట్టినాడా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక్క పోస్టింగ్ పెట్టినాడా? ధైర్యం లేనివాడు, పిరికివాడు, యాడనో ఉండి ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముతావా? ఏం తమాషా ఉందే నీకు సుధాకర్కి ఇద్దరికి? మార్కెట్ యార్డులో ఈ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తాడా, ఎవడైనా మార్కెట్ యార్డులో డబ్బు అడిగితే నా నెంబర్ అయినా ఫోన్ చేయండి, నా నెంబర్కు వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి, మామూలు మెసేజ్ అయినా పెట్టండి. నా నెంబర్ 9849069192. వీళ్ళిద్దరూ వసూలు చేయడం ఒకటి. నాకు తెలిసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి తెలిసి ఉండదని నేను అనుకుంటాను. నా వ్యక్తిగతంగా తెలిసి ఉంటే ఆయన ఇలాంటి పనులు ఎంకరేజ్ చేస్తాడని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసి ఆయనకు తెలియకుండానే జరుగుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ కొందరు అనుకోవచ్చు, నువ్వు కూడా అధికార పార్టీలో ఉండవు కదా, నువ్వు దీన్ని మీడియాకి ఎందుకు చెప్పినావు, తప్పు కదా, నువ్వు పోయి దీన్ని అధికారులకో వాళ్ళకో సరి చేయాలని అడగచ్చు. దానికి కారణం కూడా ముందే చెప్తాను. రైతులకు తెలియాలా, ఈ డబ్బు వసూలు చేసేది అక్రమ వసూలు అని తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న పెట్టాను. నేను ఎవరి అండతో చేస్తున్నారో కనిపెడతా. ఇదే సుధాకర్కు 2 రోజుల క్రితం నేను ఫోన్ చేశాను, నాకు తెలుస్తానే. ఏమయ్యా నువ్వు ఎందుకు వసూలు చేస్తున్నావు, అసలు ఎవడు నువ్వు అన్నా. అతను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అన్ని ఊళ్ళలో అట్టే జరుగుతుంటుంది మన ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు జరుగుతుందట. ప్రవీణ్ అనేవాడు పొద్దుటూరులో ఉండగా రైతుల కష్టాన్ని, రైతులకు రావాల్సిన డబ్బును లూటి చేసే ఒప్పుకోను. వాళ్ళు బంగారు తాకట్టు పెట్టి
భార్యల గాజులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఆయన కూడా రైతు బిడ్డే. ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారు కొన్ని వందల ఎకరాల వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం. వ్యవసాయము అంటే ఇష్టమైన కుటుంబము, వ్యవసాయ కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఈ బ్రోకర్లు వచ్చి రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటారా? నేను చెప్తాడా, గతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి పొద్దుటూరు ప్రజల కోసం పోరాడి ఏ నేరము చేయకున్నా కూడా జైలు జీవితం అనుభవించాను నేను. రైతుల దగ్గర ఇద్దరికి చెప్తానా, రైతుల దగ్గర డబ్బు వసూలు చేసే, రైతుల కోసం నేరం చేసేనా జైలుకు పోతా, మిమ్మల్నిగా వదిలిపెట్టాం. ఏం తమాషాకుందా మీరు? అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని మీ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తారా? మార్కెట్ కమిటీ సెక్రటరీకి చెప్పిన, డివిజనల్ మేనేజర్కు చెప్పిన, జాయింట్ డైరెక్టర్కు చెప్పిన, మంత్రి గారికి తెలియజేసిన, ఎవడే కానీ చెప్తానా, మార్కెట్ కమిటీలో రైతుల దగ్గర డబ్బు కన్నా వసూలు చేస్తే రైతుల కోసం ఎంత దూరమైనా పోతా, నాకు ఏం జరిగినా కూడా డోంట్ కేర్. వీళ్ళు చెప్పే సమాధానం ఏం మాట్లాడతారు? సుధాకర్కు ఫోన్ చేస్తే సుధాకర్ మాట్లాడతాడు, డబ్బులు తీసుకోకుండా ఎట్ట పని చేస్తారన్నా అంట. ఎవడు అసలు పని చేయనికి? నువ్వు ఎవడు అసలు మార్కెట్ కమిటీలో అసలు ఎవడు? నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక డైరెక్టర్వి. ఫస్ట్లో ప్రభుత్వం లేనప్పుడు పోస్టింగులు కూడా పెట్టేదానికి భయపడిన పిరికి పందలు మీరిద్దరు. ఈరోజు మేమన్నీ కష్టాలు పడి మేమన్నీ పార్టీ కోసం నిలబెట్టే ఈరోజు ఎవడో వచ్చి పార్టీకి చెడ్డ పేరు తెచ్చి డబ్బులు కోట్లు దండుతామంటే, రైతుల పక్షపాతి నేను. వ్యవసాయం అంటే కష్టం ఏదో తెలుసు నాకు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్కు చెప్తాడా, వైస్ చైర్మన్కు చెప్తాడా, ఆ మార్కెట్ యార్డుకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు చెప్తానా, ఏ వ్యక్తి దగ్గరైనా డబ్బు వసూలు చేస్తే రైతు కాడా నేనే మార్కెట్ యార్డుకు వస్తా, ఎందాకైనా పోతా, ఏమైనా చేస్తా. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టుకుంటా పోయి దందాలు చేస్తారా? ఇదే రసూల్ గౌస్కు సంబంధించిన ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో పెడతా, ఆధారాలు సేకరిస్తానా. వీళ్ళు నేను ఒకటే చెప్తానా, మీరు రైతుల దగ్గర తీసుకునే డబ్బు మర్యాదగా ఎనికిస్తే బాగుంటుంది. మీరు డబ్బు ఎనికి ఇవ్వకపోయినా రైతులు మీరు దగ్గరికి పోయి మీరు డబ్బులు అడగండి, వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయండి. ఇంకొకటి అసలైన విషయం ఏంటంటే, మార్కెట్ కమిటీ ఆఫీస్లోకి వీళ్ళు పోతే ఇంకొక వ్యక్తులు రైతులు ఎవరు రాకూడదంట. వీళ్ళకు ఎవరైతే 200 డబ్బులు ఇస్తారో 200 డబ్బులు ఏంటికి ఇవ్వాలని అడిగితే కనుక నీవి శనిగలు మేము వేసుకోము. ఏంది మీ రౌడీజం? ఏంది మీ దాదాగిరి? ఏం డాన్లా మీరిద్దరేమన్నా పొద్దుటూరుకు? నేను మీడియా ద్వారా ఇది చెప్పే ఉద్దేశం కూడా చెప్పినా, రైతులకు నష్టం జరిగితే ఒప్పుకోను. ఇంకా వాళ్ళు చేస్తానే కొన్ని ల్యాండ్ భూ కబ్జాలు, ప్రభుత్వ భూమి కబ్జాలు, కాలవ భూమిని చేసిన కబ్జాలు అన్నీ కూడా ఆధారాలు సేకరిస్తా అదే పనిలో ఉండ. అధికారులకు చెప్తానా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని జరుగుతుంది, నివారించాల్సిన బాధ్యత మీది. నివారించకపోతే కనుక మీ మీద కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా, లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేస్తా. డబ్బులు తీసుకుంటున్న ఆడియో రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర, మాట్లాడతా రైతులతో. రెండవది, డబ్బులు వసూలు చేసేటప్పుడు ఇచ్చిన వీడియో రికార్డులు ఉన్నాయి, అన్నీ ముఖ్యమంత్రి గారికి తొందరలో ఫిర్యాదు చేస్తానా. ఇంతటితో మర్యాదగా ఈ దందా ఆపాలని చెప్తానా. ఆపకపోతే ఏం జరుగుతుందో చూడండి.